అన్నవరంలో పోలవరం మెయిన్ లెఫ్ట్ కెనాల్ పనులపై అధికారులపై సమీక్ష సమావేశం నిర్వహించిన ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు 2027 డిసెంబర్ నాటికి పోలవరం పనులు పూర్తి చేస్తాం. కేంద్రం మరింత ముందుకు వస్తే జూన్ నాటికి పనులు పూర్తవుతాయి. గత ప్రభుత్వం పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ పనులను మర్చిపోయింది. పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ మొదటి దశ పనులకు 1200 కోట్ల నిధులు విడుదల చేశాం. పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ ద్వారా ఉత్తరాంధ్రకు నీళ్లు అందిస్తాం. అనుకున్న దానికంటే 30% పనులు వెనకబడి ఉన్నాం. త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఏజెన్సీని హెచ్చరించాం. ప్రతి ప్రాజెక్టుకు టైం బాండ్ పెట్టుకున్నాం. కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ పోలవరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఏదైతే ఉందో 14-19 5 సంవత్సరాల కాలంలో జరిగేటువంటి పనులు తప్ప 19-24 గత వైఎస్ఆర్సీపీ పాలనలో ఆ లెఫ్ట్ మెయిన్ కెనాల్ని మర్చిపోయేటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా ఒక అరబస్తా సిమెంట్ కానీ ఒక రూపాయి కానీ ఒక తట్ట మట్టి పని చేయనటువంటి పరిస్థితి. ఇది నేను కాదు, ఇప్పుడే నేను ఫీల్డ్ ఇన్స్పెక్టర్కి వెళ్తే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి రైతులు చెప్పారు, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో పనులు జరిగాయి, మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే పనులు జరుగుతూ ఉన్నాయి. మధ్యకాలంలో ఇప్పుడు తుప్పు పట్టిపోయి రాష్ట్రంలో తుప్పు పట్టినట్టుగానే ఈ ఐరన్ కూడా తుప్పు పట్టిపోయిందని స్థానికంగా ఉండేటువంటి రైతులు చెప్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి విధ్వంసం పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్లో కూడా మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అందుకే ఈరోజు ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా తన 2వ ఫీల్డ్ ఇన్స్పెక్షన్, పోలవరం తర్వాత 2వ ఫీల్డ్ ఇన్స్పెక్షన్ లెఫ్ట్ మెయిన్ కెనాల్కి వచ్చారు. ఆ రోజే ఆయన 2025 జూన్కి మరి ఆ యొక్క పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ని మొదటి దశ పనులు పూర్తి చేసి ఉత్తరాంధ్రకు నీళ్ళు ఇస్తామని చెప్పి ఏదైతే ఆయన హామీ ఇచ్చారో ఆ హామీని నిలబెట్టుకోవడానికి 1200 కోట్ల రూపాయలు నిధులు ఆ లెఫ్ట్ మెయిన్ కెనాల్కి ఫస్ట్ ఫేజ్ కింద మరి రిలీజ్ చేయడమే కాదు, టెండర్లు పిలిచి వర్కార్లు ఇచ్చి పనులను కూడా ప్రారంభించడం జరిగింది. ఆ ప్రారంభించినటువంటి పనులు కూడా జూన్ నెలకి పూర్తి కావాలి. కాబట్టి ఏదో మే నెలలోనూ జూన్ నెలలోనూ చేస్తారని కాకుండా మార్చి వరకు కూడా నీళ్లు ఉంటున్నాయి. కాబట్టి కెనాల్స్లో అట్లీస్ట్ మార్చి, ఏప్రిల్, మే, జూన్ ఈ 4 మంత్స్ స్పీడ్గా పనులు చేస్తే ప్రతిరోజు ఎన్ని క్యూబిక్ మీటర్లు పని చేయాలి, ఎన్ని మీటర్లు పని ముందుకు వెళ్ళాలి అనేది ఒక రికార్డు కూడా, అంటే డే ఉన్నటువంటి పనులు లక్ష్యం ఏదైతే ఉందో దానికి ఇంకా ఒక 30-40% వెనక్కే ఉన్నటువంటి స్థితిని కూడా గుర్తించి ఆ ఏజెన్సీకి అదేవిధంగా అధికారులు కూడా తీవ్రంగానే వారికి కూడా మరి హెచ్చరించడం కూడా జరిగింది. ఎందుకంటే ఏదైతే ఈ పనులు కనుక మనం పూర్తి చేయకుండా మే నెలకి జూన్ నెలకి పనులు లోడ్ పెంచుకుంటే మరి అనుకునేటువంటి టార్గెట్లో మనం చేయలేమని చెప్పి. కాకపోతే ఈ పనులు కూడా కొన్ని క్లిష్టతరమైనటువంటి పనులే. ఎందుకంటే గతంలో జరిగినటువంటి పనులలో ఏదైతే బ్లాస్టింగ్ ఉన్న ఏరియా కానీ, అదేవిధంగా బాగా రాక్ ఉన్నటువంటి ఏరియా కానీ, అదేవిధంగా స్ట్రక్చర్స్ ఉన్నటువంటి ఏరియాస్ కానీ, అదేవిధంగా నేషనల్ హైవేస్ ఏదైతే క్రాసింగ్ ఉన్న చోట్ల మళ్ళీ సర్వీసు కనెక్షన్స్ బ్రిడ్జెస్ కట్టి దీన్ని కట్ చేసి, అంటే ఇట్లా క్రిటికల్ వర్క్స్. ఇప్పుడు పంపా చూసాం, అది బాగా ఫ్లడ్ ఏరైనటువంటిది. ఇప్పుడు కూడా నీరు వస్తూ ఉంటే ఆ నీరుని డైవర్ట్ చేసి అక్కడ మనం పనులు చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఈ రకంగా వాస్తవమే క్రిటికల్ వర్క్సే ఉన్నాయి. కానీ క్రిటికల్ వర్క్స్ అయినప్పటికీ కూడా ఒక టార్గెట్ పెట్టాం కాబట్టి ఆ టార్గెట్కి అనుగుణంగా మ్యాన్ పవర్ పెంచాలి, మిషనరీ పెంచుకోవాలి, డే అండ్ నైట్ అవసరమైతే షిఫ్ట్లు పెట్టైనా పనిచేయాలని చెప్పేసి క్లియర్గా ఈరోజు ఏజెన్సీకి అధికారులకు కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మనం ముఖ్యమంత్రి గారు ఇచ్చే లక్ష్యం మేరకు పనిచేసి ఆ యొక్క గోదావరి వరద జలాలు మరి ఏదైతే పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేంత వరకు కూడా వేచి చూడకుండా
మన పుష్కర అదేవిధంగా పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతానికి 5,500 క్యూసెక్కుల సామర్థ్యం ఉంది ఆ రెండు ఎత్తిపోతల్లో. మనం ప్రస్తుతానికి 2,500 మాత్రమే ఉపయోగించుకుంటూ ఉన్నాం. అంచేత ఉన్నటువంటి మోటార్లు ఏవైతే ఉన్నాయో, ఉన్నటువంటి ఎత్తిపోతలు ఏవైతే ఉన్నాయో, ఈ యొక్క లెఫ్ట్ మెయిన్ కెనాల్ మనం తయారైపోతే రేపు పోలవరం 27 పూర్తయ్యేంత వరకు వేచి చూడకుండా ఈ లిఫ్ట్స్ నుంచి, అంటే ఏ రకంగా అయితే పట్టిసీమ లిఫ్ట్ నుంచి ఏ రకంగా అయితే రైట్ కెనాల్ ద్వారా కృష్ణానది నీళ్ళు ఎలా తీసుకెళ్తున్నామో అదే మాదిరిగా ఈ యొక్క లిఫ్ట్ స్కీమ్స్ నుంచి లెఫ్ట్ మెయిన్ కెనాల్ నుంచి ఉత్తరాంధ్రకు నీళ్లు తీసుకెళ్ళాలి. ఆ స్టీల్ ప్లాంట్కి నీరు ఇవ్వాలి, విశాఖపట్నానికి డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలి. రేపు భవిష్యత్తులో విశాఖపట్నం జిల్లా సంబంధించి ఉత్తరాంధ్రకు సంబంధించి ఒక పారిశ్రామిక హబ్గా ఇండస్ట్రీస్ని ఏదైతే మేము తీసుకొస్తూ ఉన్నామో దానికి కావాల్సినటువంటి పారిశ్రామిక అవసరాలకు నీరు ఇవ్వాలి. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని క్లిష్టతరమైన సాధ్యం కాని పనులైనప్పటికీ కూడా మరి ఇటు డిపార్ట్మెంటు అదేవిధంగా మేము కూడా స్వయంగా పర్యవేక్షణ చేసి ఇప్పుడే సంబంధిత జిల్లాల కలెక్టర్ల దృష్టిలో కూడా పెట్టాం. కొన్ని చోట్ల స్థానికంగా కూడా కొన్ని ఇబ్బందులు ఏదైనా ఉంటే వాటిని కూడా ముందు మాట్లాడడం, తర్వాత మరి అది ప్రజలకు ఉపయోగపడేటువంటి పనులు కాబట్టి ఎక్కడైనా ఇబ్బందులు పెట్టినా వాటిని అధిగమించి పూర్తి చేయాలని చెప్పేసి సంబంధిత కలెక్టర్స్తో కూడా ఇప్పుడే మాట్లాడి వాళ్ళు కూడా బాధ్యత, అటు రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా ఇరిగేషన్కి సపోర్ట్ చేసి ఆ బాధ్యత తీసుకుని పనులు కూడా పూర్తి చేయాలని చెప్పాం. ఖచ్చితంగా గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా సరిదిద్ది మళ్ళీ ఈరోజు ఆ పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాలు ఆ యొక్క ఫస్ట్ బేస్ పనులు పూర్తి చేసే ప్రక్రియను ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటాం. కొమ్మర్లావాకు సంబంధించి అక్కడ కొమ్మర్లావాలోనే అక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ అక్కడ R&R ప్రాబ్లం ఉంది. దాని దగ్గర ఒక 18 కోట్ల రూపాయల వరకు ఆ యొక్క R&R ఆ విలేజ్కి ఇవ్వాల్సిన అవసరం ఉంది. దాన్ని కూడా ఐడెంటిఫై చేసాం. ఆల్రెడీ కలెక్టర్, RDO అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులతో కూడా మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఏదైతే ఫైల్ మరి ఇప్పుడే ఫైనాన్స్ నుంచి కూడా మాట్లాడి అది కూడా క్లియర్ చేసుకుని R&R ఏదైతే ఇవ్వాల్సి ఉందో దాన్ని కూడా ఇమీడియట్లీ కొద్దిగా క్లియర్ చేసుకుని వాళ్ళు కూడా ఆల్టర్నేటివ్ సైట్ కూడా మా ఇరిగేషన్కి సంబంధించి 18 ఎకరాలు ఉంటాయి. మరి వేరే ల్యాండ్ ఎక్విజిషన్ చేయని అవసరం లేకుండా మాది నిరుపయోగంగా ఉంది కాబట్టి మా ఇరిగేషన్ సైటే ఒక 2 ఎకరాలు టూరిజంకి రోడ్ ఫేసింగ్ ఇచ్చి ఫ్యూచర్లో ఏదైనా హైవే పక్కన కాబట్టి ఇక్కడ అనవరం దగ్గర కాస్ట్లీ కాబట్టి ఒక 2 ఏకర్స్ టూరిజం గురించి మిగిలిన 16 ఏకర్స్ ఏదైతే అక్కడ మనం R&R ఏదైతే ఇస్తామో వాళ్ళకి కూడా ఇక్కడ సైట్స్ ఇచ్చేటువంటి విధంగా కూడా అంటే ఇట్లా ఎవ్రీ మినిట్ ఎవ్రీ డే ఆ వర్క్ని ఎప్పటికప్పుడు మేము ఇన్స్పెక్షన్ చేసుకుని అటువంటి ఇబ్బందులు వస్తాయి. అదేవిధంగా ఏదైతే ఈ ప్యాకేజ్ 6లో అక్కడ కొంచెం బ్లాస్టింగ్ దగ్గర కూడా లోకల్ విలేజర్స్ ఇబ్బందులు పెడుతూ ఉన్నారు. గత 20-25 రోజుల నుంచి మరి వాళ్ళు కూడా ఇబ్బంది పెడుతున్నారంటే అది కూడా కలెక్టర్ గారితో అదేవిధంగా మరి హోమ్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఎవరికి ఇబ్బంది లేకుండా పనులు చేసుకునేటువంటి దశలో మరి ఎక్కడైనా ఒకరు ఇద్దరు కొంత ఆటంకాలు కల్పిస్తే వాటిని కూడా అధిగమించి ఈ యొక్క బహుళార్థక సాధక ప్రాజెక్టు ప్రయోజనాలు ప్రతి ఒక్కరికి చేరాలి, అందులో ఉత్తరాంధ్రకు చేరాలి, అటు రాయలసీమకు చేరాలన్నప్పుడు మరి ఏదైతే కొంతమంది అవసరమైతే మనం త్యాగాలు చేశాను. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అవుతుంది అంటే అక్కడ దగ్గర మరి ఇప్పుడు మనం చూస్తే 38,000 కుటుంబాలు ఈ యొక్క 41.15 కాంటూర్కి 38,000 కుటుంబాలు త్యాగం చేస్తే ఇప్పుడు 41.15 కాంటూరు తయారవుతుంది. ఎందుకంటే వాళ్ళు విలువైన భూములు త్యాగం చేశారు, ఆస్తులు త్యాగం చేశారు. అట్లా ఒక బహుళార్థకమైనటువంటిది లక్షలాది మందికి త్రాగునీరు సాగునీరు అందించేటువంటి ప్రాజెక్టు, అందులో కూడా అత్యంత వెనకబడినటువంటి ఉత్తరాంధ్ర శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకి మరి పనిచేసేటువంటి ప్రాజెక్టు కాబట్టి ఇది కూడా అందరూ కూడా స్థానికులు కూడా సహకరించాలని చెప్పేసి కూడా మీ ద్వారా డయాఫ్రమ్ వాల్ పూర్తి చేయాలని 2027 డిసెంబర్ కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని. ఎందుకంటే డయాఫ్రమ్ వాల్ పూర్తి అయ్యేంత వరకు వేచి చూడడం అవసరం లేకుండా ఏదైతే మెయిన్ డ్యామ్ ECRF డ్యామ్ కూడా గ్యాప్ 1 సంబంధించినటువంటి మెయిన్ డ్యాము మన ఏప్రిల్ నెలలోనే పనులు ప్రారంభించాం. గ్యాప్ 2కి సంబంధించి ECRF డ్యామ్ పనులు నవంబర్ నుంచి ప్రారంభించి టోటల్గా 2027 డిసెంబర్. బట్ మొన్న చంద్రబాబు నాయుడు గారి రివ్యూలో అవకాశం ఉంటే 2027 జూన్కి మీరు ఏదైనా ఒక 6 నెలలు ఇంకా ముందుకు తీసుకురాగలిగితే ప్రకృతి సహకరించాలి, టెక్నికల్గా సహకరించాలి, ఏదైతే ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్, TWC, PPA
ఏజెన్సీ సహకరించి ఏదైనా ఒక 6 months ముందు తీసుకెళ్తే గోదావరి పరిష్కారాలు వస్తున్నాయి కాబట్టి ఆ సమయానికి ఇంకా పూర్తి చేయగలిగితే బెటర్. ఆ రకమైన ఆలోచనతో కూడా ముందుకెళ్ళండి. ఆ రకంగా లక్ష్యం పెట్టుకుని వెళ్ళమని చెప్పారు. మరి ఏదేమైనా ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ప్రకారం పనిచేస్తాం. ఏ రకంగా అయినా సరే పుష్కరాలకు ట్రై చేస్తాం. లేని పక్షంలో ఖచ్చితంగా 2027 డిసెంబర్ కల్లా ఆ లక్ష్యాన్ని అందుకునేటువంటి విధంగా పనులు పోలవరం కూడా పూర్తి చేస్తాం. సార్, ₹1,00,00,000 ఇరిగేషన్ భూములు